డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ తమిళనాడులో గవర్నర్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. తక్షణ గవర్నర్ స్పందించి ముఖ్యమంత్రిగా విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేశారు. స్థానిక రాజమహేంద్ర కళాశాలలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెజార్టీ సీట్లు వచ్చిన విజయ్ని ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించకుండా గవర్నర్ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చేతులు కీలిబొమ్మగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక దళిత క్రైస్తవుడు కాబట్టే విజయ్ని ఈ విధంగా ప్రమాణ స్వీకారం చేయనివ్వకుండా దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టుతో తీర్పు చెప్పించారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనబెట్టి హిందూ రాజ్యాంగాన్ని అమల్లోకి తేవాలని మోదీ, అమిత్ షా కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్వి ప్రసాదరావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి మతం, కులాన్ని ముందు పెట్టుకుని మనుధర్మ శాస్త్రం, మనువాదంతో దేశాన్ని 100 ఏళ్లు వెనక్కి వెళ్లేలా చేస్తున్నారని విమర్శించారు. 4 రోజులుగా నేషనల్ మీడియా అంతా కూడా ఒకే విషయం మీద ఫోకస్ చేసి రోజుకో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఇవన్నీ కూడా తమిళనాడు విషయాలన్నీ కూడా రాయటం జరుగుతుంది. ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటానికి సరైన అవకాశం ఇవ్వకుండా గవర్నర్ గంటకో మాట మాట్లాడే విధంగా ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే మన రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఉంది, ఏదైనా ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరికైతే మెజారిటీ సీట్లు వస్తాయో వాళ్ళే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని చెప్పి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చాలా క్లియర్గా రాశారు. మరి అటువంటి రాజ్యాంగాన్ని గవర్నర్ కాదని కేవలం అమిత్ షాకి ఒక కీలుబొమ్మలా ఉండి అమిత్ షా ఏది చెప్తే అదే ఇతను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా చేస్తాం చాలా దారుణమైన విషయం. మరి కేవలం ఈ విజయ్ అనే వ్యక్తి దళిత క్రైస్తవుడు కాబట్టి ఇతన్ని ఎలాగన్నా అణచాలి, ఇతన్ని ముఖ్యమంత్రి చేయకూడదనే దురుద్దేశంతో ఈ నరేంద్ర మోడీ కానీ ఈ అమిత్ షా కానీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం, ప్రజాస్వామ్యానికే భంగం కలిగించేటువంటి విషయం. మరి మీరు తక్షణం గవర్నర్ ఈ విజయ్ని తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీకి పిలిచి మరి ప్రమాణ స్వీకారం చేయవలసిన బాధ్యత ఈ గవర్నర్ మీద ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అంటే నేను విజయ్ చెప్పింది ఒక మాట నాకు బాగా నచ్చిందండి. నేను ఏదైతే కులాలను అడ్డెట్టుకుని మతాలను అడ్డెట్టుకుని రాజకీయం చేస్తారో అటువంటి పార్టీలతో నేను పొత్తు పెట్టుకోను, వాళ్ళతో నేను కలవనని చెప్పి మరి టీవీకే పార్టీ అధినేత విజయ్ చెప్పాడు. చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే, అన్ని మతాలకే అన్ని కులాలకే అందరికీ కూడా సమానమైన భాగస్వామి ఇచ్చి అందరినీ సమానంగా గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే భారత రాజ్యాంగాన్ని పక్కకు తొలగించి మతము లేదా కులమో లేదా ఈ యొక్క లేని మనుధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి మనువాదంతో ఈ భారతదేశాన్ని మళ్ళా ఒక 100 ఏళ్ళు వెనక్కి పంపించాలని చూస్తున్నారు. చదువుకున్న విద్యార్థులకు ఈరోజు ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ సంస్థలు తీసుకెళ్ళాము ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇచ్చేయడం, అలాగే ఏ కార్యక్రమం చేసినా నీతిపరులను తీసుకెళ్ళామో మంచి వాళ్ళని తీసుకెళ్ళామో జైల్లో పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ అంటే ఒక ఇండస్ట్రీస్ పెట్టాలి, మంచి ఉద్యోగాలు కల్పించాలి, మంచి వైద్యము అలాగే విద్య ప్రతి ఒక్కరిని అర్హులుగా చేయాలి. ఆ యొక్క కార్యక్రమాలు లేకుండా ఈరోజు జరుగుతున్న అన్యాయానికి మేము ఎవరైతే విజయన్ గారు ఉన్నారో ఆ విజయన్ గారికి మద్దతు ఇస్తూ అలాంటి ప్రభుత్వాలు భారతదేశం అంతా రావాలి, నీతిగా రాజ్యాంగాన్ని నిలబెట్టి రాజ్యాంగపరంగా ఈ భారతదేశం నడవాలని కోరుకుంటూ